ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. సహారా ఎడారి భూమిపై అత్యంత విస్తృతంగా అత్యంత వేడిగా ఉండే ఎడారి. కానీ ఈ ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కలకలలాడి ఒక అందమైన ప్రపంచం అంటే నమ్మగలుగుతారా? ఈరోజు మనం చూస్తున్న ఎండిన ఇసుక ధారల కింద వేల సంవత్సరాల క్రితం ఒక మహా సుసంపన్న సామ్రాజ్యం దాగి ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవం. పూర్వం ఇక్కడ నదులు ప్రవహించేవి, చెట్లు మొలిచేవి, జంతువులు కూడా హాయిగా తిరిగేవట. అవును, 1950లలో శాస్త్రవేత్తలు సహారాలో కనుగొన్న కొన్ని శిలా చిత్రాలు ఈ ఊహలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ చిత్రాలు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పశుపక్ష్యాదులు విరివిగా సంచరించాయని, మనుషులు వేటాడే జీవనశైలి కొనసాగించారని సూచిస్తున్నాయి. ఆ శిలా చిత్రాల్లో గొర్రెలు, ఆక్సులు, ఏనుగులు, ఇబ్బెదులు వంటి జంతువులు, అలాగే వాటిని వేటాడే మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి అప్పుడు సహారా ఎలా ఉండేదో మనకు తెలిపే చారిత్రక ఆధారాలు. ఇక్కడ నదులు ప్రవహించి, చెట్లు చిగురించి, పశువులు విహరించిన కాలం ఇప్పుడు ఎడారిగా మారటం ఎలా జరిగిందో అనేది పరిశోధకులకు ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. శిలా చిత్రాలు చూపిస్తున్న ఈ పచ్చదనం ఎప్పుడు ఎక్కడ మాయమైపోయిందో అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. వాతావరణ మార్పులు, భూ మార్పులు వంటివన్నీ కలిసి ఈ మహా మార్పును తీసుకొస్తున్నాయి. కానీ మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. మొరిటానియాలో రిచార్ట్ స్ట్రక్చర్ లేదా సహారా కన్ను దీనికి ఒక ఉదాహరణ. 50 కిలోమీటర్ల వ్యాసం ఉన్న ఈ వలయాకార నిర్మాణం అచ్చం పెద్ద కంటలా కనిపిస్తుంది. ఇది సహజంగా ఏర్పడిందా లేక మన పూర్వపు నాగరికతల చేత నిర్మించబడిందా అనే ప్రశ్న ఇప్పటికీ ముమ్మరంగానే ఉంది. అంతేకాదు, సహారాలోని కొన్ని ప్రాంతాలు చాలా ఆశ్చర్యంగా మార్పు చెందుతున్నాయట. అందులో అనుమానాస్పదంగా మాయమవుతున్న ఒక గ్రామం కూడా ఒకటి. 1933లో ఓ ఫ్రెంచ్ జియాలజిస్ట్ అతని బృందం ఒక చిన్న గ్రామాన్ని కనుగొన్నారు. కానీ 2 ఏళ్ల తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు ఆ గ్రామం పూర్తిగా మాయమైంది. అక్కడ నివసించే జనాలు, వారి ఇళ్ళు అన్నీ మాయమైపోయాయి. ఈ గ్రామం ఏమైంది, అక్కడ ఏం జరిగింది ఎవరూ తెలుసుకోలేకపోయారు. అంతేకాకుండా సహారాలో కొన్ని విచిత్ర శిలాకృతులు కూడా కనుగొనబడ్డాయి. వాటి ఆకారాలు, నిర్మాణ శైలులు ఈ భూమి మీద మనకంటూ మరో చరిత్ర ఉందని చూపిస్తున్నాయి. మరి ఈ శిలలు సహజంగా ఏర్పడినవా లేక మరెక్కడో నుండి వచ్చినవా? ఈ ప్రశ్నలు ఇప్పటికీ అణుతరంగాలా వినిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి సహారాలో మనిషికి తెలియని ఇంకా ఏదో మర్మాలు ఉన్నాయని తెలుస్తోంది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన చరిత్ర ఎంత పాతది, సహారాలో అంతరించిన చరిత్ర, అజ్ఞాత శిలలు, వింత నిర్మాణాలు, మరి ఎన్నో మర్మాలు, ఇవన్నీ మన మనసులో ప్రశ్నలుగా మెదిలే సస్పెన్స్లే. వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. మరి సహారా ఎడారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.